హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు గుల్లపోచంపల్లిలో వస్తుంది. ఇది టోటల్ ప్రాజెక్ట్ 10 ఎకరాలు ఉంటుంది. ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో రెడ్ బ్రిక్స్ తోటి వీళ్ళు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ టోటల్ గా వచ్చి చూసుకున్నట్టయితే మనకు 2 ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో మనకు 30+ విల్లాస్ అయితే వస్తున్నాయి. G+4 క్లబ్ హౌస్ కూడా ఇందులో మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ లో రోడ్ కనెక్టివిటీ, ఇక్కడ నియర్ బై ఏమేమి ఉన్నాయి అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చివరి వరకు చూడండి. చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే అర్థమైంది. ఇది వచ్చేసి మనకు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అనమాట. ఈ రోడ్ అయితే మనకి ఇక్కడ నుంచి ఓవరాల్ అయితే చాలా నియర్ బై కనెక్టివిటీ అయితే ఉంటుంది. 200 మీటర్స్ లో మనకు ఓవరాల్ అయితే ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు రోడ్ కనెక్టివిటీ తోటే ఉంటుంది. ఇక్కడ బస్సెస్ ఫెసిలిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుందండి. ఇది టోటల్ గా ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అండి. మీకు ఇన్సైడ్ కూడా చూపెడతాను. ఒకసారి రండి. ఇన్సైడ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఏంటో. ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. టోటల్ గా కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్ లో మా నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. కంపెనీ వాళ్ళ నుంచి డైరెక్ట్ గా మీకు కాల్స్ అయితే వస్తాయి. ఏ విధంగా ఉంటుంది ఏంటి దానికి అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ వీడియో ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉందో ఒకసారి మీకు ఇప్పుడు చూపెడతాను పదండి. అది మీరు టోటల్ గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చాలా ఫాస్ట్ గానే అయితే జరుగుతుంది. ఇక్కడ పక్కనే కనుక చూసుకున్నట్టయితే మనకు స్కూల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఎగ్జాక్ట్ గా చెప్పాలి అని అంటే గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్టు 2 to 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఇటు ప్రగతి నగర్ కానీ బాచుపల్లి కానీ బాలానగర్ ఏరియా కనెక్టివిటీ తోటి అయితే ఈ ప్రాజెక్ట్ వస్తుంది. మనకి ఇక్కడ నుంచి బాలానగర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 14 కిలోమీటర్స్ వస్తుంది. 14 to 16 కిలోమీటర్స్ మధ్యలో బాలానగర్ అయితే వస్తుంది. చింతల్, IDPL, మల్లారెడ్డి కాలేజ్ ఇవన్నీ కూడా చాలా నియర్ బై ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ MLR IT కాలేజ్ కానీ MLR కాలేజ్ కానీ, ఇక్కడ వచ్చేసి మనకు మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ కానీ, ఇక్కడ హీతం యూనివర్సిటీ కానీ ఓవరాల్ కూడా కనెక్టివిటీ తోటి ఉంటుంది. ప్రజెంట్ అయితే విల్లాస్ అయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. అన్ని విల్లాస్ కూడా మనకు రెడ్ బ్రిక్ తోటే ఇస్తున్నారు. బేసిక్గా ఎక్కడ చూసుకున్నా కానీ సిమెంట్ బ్రిక్స్ ఎక్కువగా వాడుతుంటారు విల్లాస్ కి. ఇది చిన్న గేటెడ్ కమ్యూనిటీ బట్ ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. ఇందులో మనకు సైజెస్ వచ్చేసి 170, 180, 200, 250 కూడా ఇందులో సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మనకు రోడ్ అయితే 30 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. మీకు ఇప్పుడు ఏదైతే ఈ మట్టి ఇదంతా కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ 30 ఫీట్ రోడ్. విల్లాస్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. చిన్నగా సింపుల్ గా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకా మోడల్ విల్లాస్ అయితే రెడీ అవుతున్నాయి. మనకు క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా వీళ్ళు అయితే ఇస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే విల్లాస్ అయితే ఈ విధంగా చాలా ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారనమాట. వర్క్ కూడా జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ప్రజెంట్ వీళ్ళు కంపెనీ నుంచి డైరెక్ట్ గా సేల్స్ అయితే మనకు వచ్చాయండి. మనకు దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటారు. వాళ్ళ నెంబర్ కూడా కింద మేము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి. మోడల్ గా కావాలి అని అంటే మాత్రం ప్రజెంట్ కొన్ని విల్లాస్ అయితే రెడీ అయితే అవుతున్నాయి ఇన్సైడ్ వచ్చేసి. ఇంకా కంప్లీట్ గా దీనికి సంబంధించిన 3D మ్యాప్స్, లొకేషన్స్, డీటెయిల్స్ అన్ని కూడా సెండ్ చేస్తారు. సెండ్ చేసుకున్నట్టయితే చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. ఇక్కడ ప్రజెంట్ ఒక విల్లా కూడా చూస్తున్నారు కదండి. కన్స్ట్రక్షన్ ఈ విధంగా జరుగుతుంది అనమాట. విల్లాస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి ప్రాజెక్ట్ అని ఇన్వెస్ట్మెంట్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అది కూడా కాకుండా రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అదే కనుక చూసుకున్నట్టయితే మొత్తం రోడ్ కానీ కనెక్టివిటీ కానీ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతున్నాయి. విల్లాలు అయితే అన్ని ట్రిప్లెక్స్ విల్లాస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు ట్రిప్లెక్స్ విల్లా. ఈ విల్లా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. టోటల్ గా కనుక చూసుకున్నట్టయితే అన్ని విల్లాస్ కూడా మనకు చాలా నీట్ గానే అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మొత్తం రెడ్ బ్రిక్స్ వాడే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మెటీరియల్ పరంగా కానీ బ్రిక్స్ పరంగా కానీ మీరు ఎక్కడ చూసినా కానీ ఇలా రెడ్ బ్రిక్స్ తో ఈ మధ్యలో కాలంలో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం చాలా తక్కువ అండి. దాంతో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. మీరు విల్లా కూడా చూస్తున్నారు అండి. క్వాలిటీ బ్రిక్స్ కూడా మంచి బ్రిక్స్ అయితే వాడుతున్నారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రిక్స్ అండి ఇవి కూడా మంచి క్వాలిటీ తోటి బ్రిక్స్ అయితే వాడుతున్నారు. ఈ చుట్టుపక్కల కనుక చూసుకున్నట్టయితే మనకు లొకేషన్ హైలైట్స్ పరంగా కానీ దేని పరంగా కానీ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు క్లబ్ హౌస్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఎంట్రన్స్ లో క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మనకి ఇందులో స్విమ్మింగ్ పూల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ఇస్తున్నారు అనమాట. అన్ని 3x విల్లాస్ అండ్ ఈ విధంగా ఉంటాయి.
మనకు సైజెస్ డీటెయిల్స్ అన్ని కూడా మేము కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ప్రాజెక్ట్ లేఅవుట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. 100 feet రోడ్ అనమాట ప్రపోజ్డ్. 100 feet రోడ్ తో మనకి ఈ విధంగా ఉంటుంది. మనకు టోటల్ గా కనుక చూసుకున్నట్టయితే లేఅవుట్ ఈ విధంగా ఉంటుంది. టోటల్ మనకి ఇందులో 30 విల్లాస్ అయితే వస్తాయి. ఇక్కడ 30 feet రోడ్, ఇక్కడ వచ్చేసి 40 feet రోడ్, ఇక్కడ కూడా మనకు 30 feet వైడ్ రోడ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో అండి, మనం ఇప్పుడు ఎంట్రన్స్ లో ఏదైతే మనం చూపెట్టానో ఇక్కడ మనకు క్లబ్ హౌస్ వస్తుంది. పక్కన బ్యాడ్మింటన్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ లోనే ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చిన్న పార్క్ ఇవన్నీ కూడా మనకు వస్తాయండి చుట్టూ కనుక చూసుకున్నట్టయితే. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కంప్లీట్ గా లేఅవుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్ లో మా నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. కంపెనీ వాళ్ళ నుంచి డైరెక్ట్ గా మీకు కాల్స్ అయితే వస్తాయి. ఏ విధంగా ఉంటుంది ఏంటి దానికి అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు. థ్యాంక్ యూ.